మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రపంచానికి మరో కొత్త వైరస్ భయం పట్టుకుంది. విలాసవంతమైన సముద్ర ప్రయాణంలో ఉన్న ఒక లగ్జరీ క్రూయిజ్ షిప్ లో ప్రాణాంతక హంటా వైరస్ కలకలం రేపింది. నెదర్లాండ్స్ కు చెందిన ఎంవి హోండియోస్ అనే క్రూయిజ్ నౌకలో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఈ ఓడలో ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి 3 ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సాధారణంగా ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్ ఇప్పుడు మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తూ ఉండడం అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో సాగుతున్న ఒక సాహస యాత్ర ఇప్పుడు అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా మారింది. నెదర్లాండ్స్ కు చెందిన ఎంవి హెండియస్ అనే క్రూయిజ్ షిప్ లో ఆండిస్ హంటా వైరస్ కలకలం రేపుతోంది. ఏప్రిల్ మొదటి వారంలో అర్జెంటీనాలోని ఉషువయా నుంచి బయలుదేరిన ఈ నౌకలో నెమ్మదిగా మొదలైన అనారోగ్యం ఇప్పుడు 3 ప్రాణాలను బలి తీసుకుంది. తొలుత ఒక డచ్ ప్రయాణికుడిలో జ్వరం, తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తాయి. ఆ తర్వాత క్రమంగా నౌకలోని ఇతర ప్రయాణికులకు కూడా ఈ లక్షణాలు వ్యాపించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ల్యాబ్ పరీక్షల అనంతరం ఇది అత్యంత ప్రమాదకరమైన ఆండిస్ హంటా వైరస్ స్ట్రెయిన్ అని తేల్చింది. సాధారణంగా హంటా వైరస్ ఎలుకల మలమూత్రాలు, లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. కానీ ఈ నిర్దిష్టమైన ఆండిస్ రకం వైరస్ మనుషుల నుంచి మనుషులకు కూడా సంక్రమించే ప్రమాదం ఉండడంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. ఈ నౌకలో అమెరికా, ఫ్రాన్స్ సహా దాదాపు 20 దేశాలకు చెందిన 150 మందికి పైగా ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం ఈ నౌక స్పెయిన్ కు చెందిన కానరీ ఐలాండ్స్ కు చేరుకుంది. అక్కడ కఠినమైన నిబంధనల మధ్య ప్రయాణికులను దింపి ప్రత్యేక చార్టెడ్ విమానాల్లో వారి స్వదేశాలకు తరలిస్తున్నారు. ఫ్రాన్స్ కు చెందిన ఒక మహిళా ప్రయాణికురాలి పరిస్థితి అత్యంత విషమంగా మారటంతో ప్యారిస్లోని ఆసుపత్రిలో ఆమెకు కృత్రిమ ఊపిరితిత్తుల సహాయంతో చికిత్స అందిస్తున్నారు. ఈ వైరస్ కు నిర్దిష్టమైన వ్యాక్సిన్ గాని ప్రత్యేక చికిత్స గాని అందుబాటులో లేదు. దీని ఇంక్యుబేషన్ పీరియడ్ దాదాపు 6 వారాలుండడంతో నౌకలో ప్రయాణించిన వారందరూ విధిగా 42 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు అమెరికాకు చెందిన సిడిసి ఆదేశించాయి. బాధితులు దిగిన వివిధ దేశాల్లో పెద్ద ఎత్తున కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియను చేపట్టారు అధికారులు. ప్రస్తుతానికి సాధారణ ప్రజలకు దీనివల్ల ముప్పేమీ లేదని, కేవలం ఆ క్రూయిజ్ నౌకలో ప్రయాణించిన వారిలోనే ఈ వ్యాప్తి పరిమితమై ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ కోవిడ్ వంటి చేదు అనుభవాల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ఈ హంటా వైరస్ అవుట్ బ్రేక్ ను అత్యంత నిశితంగా గమనిస్తోంది.